హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సండే వచ్చిందంటే నాన్ వెజ్లు కూరగాయలు మార్కెట్ నుండి రావడం, తెచ్చిన తర్వాత కడగడం, ఇవన్నీ కడిగి నీట్గా ఇలా అన్నిట్లో మంచిగా తడి లేకుండా పెట్టేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఇదే పనులండి మనకు. ఇంకేముంది చూడండి. కాలీఫ్లవర్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు చలికాలం కదా, ఎంత ముద్ద బంతి, ఇదేంది వెన్న ముద్దలాగా ఉంది. రెండు అయితే కాలీఫ్లవర్లు తీసుకొచ్చారు, 1/2 kg ఉంటుంది అనుకుంటా. క్యారెట్ కూడా ఇప్పుడు అన్ని కూరగాయలు బాగుంటాయండి. క్యారెట్ కూడా ఎంత మంచిగా ఉంది చూడండి. అలాగే బీర్నీస్ అండి, ఇది బీర్నీస్ కూడా ప్రతి కూరగాయలు కూడా అన్నీ బాగుంటాయి. అన్నీ కడిగైతే ఇవి గజిబిజిగానైతే పెట్టేశాను చూడండి. ఇది ఇప్పుడు కొత్తిమీర సాల్ట్లో వేసి అన్నీ కడిగి పెట్టాను. మనం ఏంటంటే చూడండి, ఇలా అన్నీ కడిగిన తర్వాత నీళ్ళు తొందరగా వెళ్ళిపోవండి. ఇలా అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. నేనైతే సోరకాయ పెట్టి సోరకాయ అన్నీ ఉరిగిచ్చాను. ఇవి తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఒక కవర్లో కానీ బట్ట సంచిలో కానీ పెట్టేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఖరాబ్ కాకుండా ఉంటాయి ఒక 3 days వరకు. తర్వాత అయితే అంత కొంచెం ఇది అయిపోద్దండి. మీరు కూడా ఇలా నీట్గా చేసుకొని ఉప్పు వాటర్లో కడుక్కొని మంచిగా ఇట్లా నీట్గా పెట్టేసుకోండి. ఇక నా ఈరోజు సండే కాబట్టి మొత్తం అన్నీ కడిగేసి ఇలా ఆరబెట్టేశాను. ఇక తర్వాత అన్ని ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రెండ్స్. ఇక వంటలు వార్పులు అన్నట్టు సండే అంటేనే ఇక స్పెషల్ కాబట్టి నాన్ వెజ్లు ఇవన్నీ కూరగాయలు చదిరే వరకు అమ్మయ్య తినరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఉంటాను, బాయ్.